శవంగా శవంగా శ్మశానానికి వెళ్ళాలి. నన్ను టార్చర్ పెట్టేదాన్ని అంత తేలిగ్గా వదిలేస్తాననుకున్నావా? నో నో నెవర్. సింధు, సిరి చావు గంటలు మోగబోతున్నాయి. నన్ను డెత్ ట్రాక్ మీదకి తోసిన సిరితో డెత్ రేస్ స్టార్ట్ చేయబోతున్నాను. అంటే మేడం ఇప్పుడు సిరిని చావు తరంబోతుందా మేడం? లేదా ఆనందం, సిరియ చావుని వెతుక్కుంటూ వెళ్లేలా ఒక షాకింగ్ న్యూస్ ఇవ్వబోతున్నాను. ఏంటి సునంద అది? చీమా చీమా ఎందుకు కుట్టావు అంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అన్నట్టు, సిరి ఎందుకు చావబోతున్నావు అంటే ఈ సునందతో పెట్టుకుంటే చావనా అన్న రేంజ్ లో ఒక ట్విస్ట్ రివీల్ చేయబోతున్నాను సింధు. ట్విస్టా? ఎస్. అది గనక సిరి వింటే సంజుతో వెళుతున్నాను అన్న సంతోషం తన మనసు నుంచి మాయమైపోయి క్రషింగ్ మిషన్ లో పడ్డ కంకర్ రాయిలాగా సిరి మనసు పగిలి పగిలి ముక్కలైపోతుంది. మీరు చెప్తుంటే నా ఆనందం కూడా పగిలి ఎగిరిపడుతుంది మేడం. సిరి టెన్షన్ పడుతుంటే చూడాలనుంది సునంద. ఓకే సింధు, నీ ఆనందమే నా ఆనందం. ఆ ఆనందాన్ని కాల్ చేసి పిలుస్తాను. ఒక్క నిమిషం సంజు. హలో. హాయ్ సిరి. సంజుతో కలిసి వెళుతున్నానని ఫుల్ జోష్తో హ్యాపీగా ఉన్నట్టున్నా? ఎందుకు ఫోన్ చేసావు? నీ ఆనందానికి రెక్కలొచ్చి ఎగిరిపోబోతోంది, అది చెప్దామనే కాల్ చేశాను సిరి. మీ అత్తకి మస్కా కొట్టి సంజుకి సంతోషం పంచాలని బయలుదేరావు. నన్ను ఇంట్లో నుంచి గెంటేసి మీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా సంజుతో లవ్ జర్నీ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు మీ ప్రయాణం సాఫీగానే నువ్వనుకున్నట్టే జరిగింది. కానీ ఇక నుంచే డిస్టర్బెన్స్ మొదలవుతుంది. అర్థం కాలేదు కదూ? ఆ డిస్టర్బెన్స్ ఏంటో చెప్తాను సిరి. అరే, నీకు చెప్పడానికే కదా కాల్ చేసింది. నువ్వు తల్లివి కాబోతున్న విషయం, సంజుతో వెళుతున్న విషయం మీ అత్త దగ్గర దాచిపెట్టావు. కానీ నేను నీలా కాదు, ఏది దాచిపెట్టను, అన్ని 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 చెప్పేస్తాను ఓపెన్ గా. సిరి, నేను ఏం చెప్తానా అని యాంగ్షియస్ గా ఉంది కదూ? విసిగించకుండా విషయం ఏంటో చెప్పు. ఎందుకు సిరి అంత టెన్షన్ పడతావు? నువ్వు నన్ను ఎంత టెన్షన్ పెట్టినా నేనెప్పుడన్నా నీ మీద విసుక్కున్నానా చెప్పు? ఓపిగ్గా నిన్ను ఎదిరించి నిలబడ్డాను గాని ఇప్పుడు నువ్వు కూడా అదే చెయ్యాలి. అడ్డం వచ్చే సవాళ్లని ఎదుర్కొంటూ సాహసమే ఊపిరిగా సాగిపోవాలి. ఆగిపోయావో అపాయంలో పడతావు. నీ లవ్ జర్నీ రిస్కీ జర్నీగా మారబోతోంది. నీ రిస్క్ నేను పచ్చ జెండా ఊపబోతున్నాను. చెప్పానుగా సిరి, ఏది దాచను అని. అందుకే దాచిందాన్ని బయట పెట్టేస్తా. అదేంటో తెలుసా? పాప.
అదే సిరి, సూర్య మీ అన్న ముద్దుల కూతురు. వాట్సాప్ లో పంపిస్తానులే, చూడు. సునంద, పాపనేం చేయబోతున్నావు? నన్ను నీలాంబరి చూస్తే ఏం చేస్తుందో నువ్వే చెప్పావు, గుర్తుందా? నేను పాపనదే చేయబోతున్నాను. నో నో సునంద, పాపనేం చేయొద్దు ప్లీజ్. అమ్మా, ఆశ దోశ అప్పడం వడ. నువ్వు నన్ను వదిలేసావా ఏంటి? ఎంత ఆడుకున్నావే నాతో. నీలాంబరి, ఇంద్రాణి, మీ ఇద్దరు అత్తలతో జోడు మధ్యలో మోగించావు కదే. ఎలా మర్చిపోతాను? నా మీద కోపం ఉంటే నన్నేమైనా చెయ్యి, అంతేగాని అన్ని పుణ్యం తెలియన పసిదాన్నేం చేయొద్దు. నీకు దండం పెడతాను సునంద, దాని జోలికి మాత్రం వెళ్ళొద్దు. ఓకే 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 సరే, నువ్వు ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి నీకో ఛాన్స్ ఇస్తున్నాను. పాపని కాపాడుకుంటావో లేక నీ సంజుతో కలిసి ఊరు దాటి వెళ్ళిపోతావో నీ ఇష్టం. లేదు, నేను పాపని తప్పకుండా కాపాడుకుంటాను సునంద. పాప ఎక్కడుందో చెప్పు. సిటీ అవుట్స్కర్ట్స్ లో ఉన్న సైలెంట్ వ్యాలీ దగ్గర ఫామ్ హౌస్ లో ఉంది. త్వరగా వెళ్ళు సిరి, ఆలస్యం అయితే పాపం పాప. సిరి, ఈ విషయం మాత్రం మీ అత్త నీలాంబరికి తెలియకూడదు. తెలిస్తే ఏం జరుగుతుందో బాబా నా నోటితో నేను చెప్పలేనమ్మా. చెప్తే ఏంటో నాకన్నా బాగా నీకే తెలుసుగా. సరే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. నువ్వు పాపని మాత్రం ఏం చేయొద్దు. అదే. సంజు పద. ఎక్కడికి సిరి? పాపని కాపాడుకోవాలి సంజు, పద. సిరి ఆగు, నాకెందుకో డౌట్ గా ఉంది. మనం ఊరు వెళ్లకుండా ఆపడానికి సునంద ఈ డ్రామా ప్లే చేసినట్టుంది. మా పిన్నికి ఫోన్ చేసి చెప్దాం. పాప విషయం ఎంతవరకు నిజమో తనే చూసుకుంటుంది. వద్దు సంజు, నీలంబరి అతికి తెలియడానికి వీల్లేదు. ఏ? తెలిస్తే పాప మనకి దక్కదు సంజు. ప్లీజ్ సంజు, అర్థం చేసుకో. పద రా. ఈ పాటికి సంజు, సిరి నేను చెప్పిన ప్లేస్కి బయలుదేరే ఉంటారు. వాళ్ళు ఆ ప్లేస్కి రీచ్ అవ్వకముందే నేను ఇంకో ప్లేస్కు వెళ్ళాలి. సింధు, నువ్వు అక్కడికి వచ్చేసుండు, నేను వచ్చి జాయిన్ అవుతాను. ఓకే.
రోజు నా కంటికి కనపడే నువ్వు 4 రోజులు కనపడవని తెలిసేసరికి ఎట్టాగో ఉండాలి. జాగ్రత్త. ఏంది సునందా, కారుకు అడ్డంగా నిలబడినావు? బతకాలని లేదా? నువ్వు నన్ను అనుమానించి అవమానించి ఇంట్లో నుంచి బయటకు పంపించిన రోజే ఈ సునంద చనిపోయింది ఇంద్రాణి. కొత్తగా ఇప్పుడు నువ్వు చంపాల్సిన అవసరం లేదు. చనిపోయిందా? నువ్వు మళ్ళీ నాకెట్టా ఎదురుపడ్డావు? నీ దృష్టిలో నేను చనిపోయినా నా మనసులో మాత్రం నీ స్నేహం ఎప్పటికీ చావదింద్రాణి. అందుకే వచ్చాను. ఏంది నువ్వు మాట్లాడేది? నేను నీలాంబరి మనిషినని సిరిన్ నీ నుంచి దూరం చేయడానికి ప్రెగ్నెన్సీ నాటకం ఆడి నిన్ను మోసం చేశానని నువ్వు అనుకుంటున్నావు కదూ? అనుకోవడం కాదు, అదే నిజం. లేదు ఇంద్రాణి, నువ్వు నిజం అనుకుంటున్నది పచ్చి అబద్ధం. ఆ అబద్ధం వెనుక ఎన్నో నిజాలు దాగున్నాయి. అవి నీ ముందు ఎక్కడ బయటపడతాయో అనే సిరి నీలాంబరి కలిసి నన్ను ఇరికించారు. చెప్పాలనుకునేది ఏదో సూటిగా చెప్పు సునందా. నీ వారసురాలని నువ్వు మురిసిపోతున్న సిరి నీలాంబరి మనిషి. ఆ ఉమాదేవి, సిరి, నీలాంబరి, సంజు అందరూ కలిసి నీ కళ్ళు కప్పి నిన్ను మోసం చేస్తున్నారు. నీ బిడ్డ అని నువ్వు గుడ్డిగా నమ్మిన సిరి నిన్ను మోసం చేసి సంజుతో కలిసి ఫారెన్ వెళ్ళిపోతోంది. సునందా, సిరి ఫారెన్ పోవడం లేదు, స్నేహితురాలు పెండ్లికి పోతా ఉండదు. నేనే దిగబెట్టినా. నన్ను మళ్ళీ మోసం చేయాలని చూసినావో నిన్ను సంపుతా. చంపు ఇంద్రాణి. నీ చేతుల్లో చావడం కంటే ఇంకేం కావాలి నాకు? అదే నా అదృష్టం అనుకుంటాను. కానీ నేను చెప్పేది పూర్తిగా విని ఆ తర్వాత చంపే. నువ్వు నన్ను చంపాలని చూసావు, కానీ సిరి నీ ప్రేమ, అభిమానం, నమ్మకాన్ని ఎప్పుడో చంపేసింది. నా స్నేహితురాల్ని నా కళ్ళ ముందే మోసం చేస్తూ ఉంటే చూసి తట్టుకోలేక సిరి సంజయ్తో కలిసి ఫారెన్ వెళ్ళిపోతే నీ పరువు, మర్యాద ఎక్కడ పోతాయో అని నీ వల్ల ప్రాణ భయం ఉన్నా కూడా నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాను తెలుసా? నువ్వు సిరి గురించి ఎన్ని చెప్పినా నేను నమ్మను సునందా. నేను చెప్పేది విను, లేదా నన్ను చంపేసేయ్. నేను చెప్పేది నమ్మవని నాకు తెలుసు. ఎందుకంటే సిరి నిన్ను ఆ స్థాయిలో నమ్మించింది. ఆ నమ్మకంలో ఉన్న నయవంచన నీకు తెలియాలనే సాక్ష్యాలతో సహా వచ్చాను. దిగో. నిజమేంటో ఇంద్రానికి చెప్పు. మేడం చెప్పిందంత నిజమే మేడం. సిరి సంజయ్లు యుఎస్ వెళ్తున్నారు. నేనే వాళ్ళకి వీసా ఇప్పించి టికెట్లు అరేంజ్ చేశాను. ఇవాళ నైట్కే ఫ్లైట్. కావాలంటే ఈ ప్రూఫ్ చూడండి. ఇంకా వెళ్ళు.
శత్రువు వారసత్వం నీ ఇంట్లోనే పెరుగుతా ఉండాదే తల్లి. అదేంటమ్మా, మీ ఇంటి నుంచే మామిడికాయలని పిలిచారు కదా, అందుకే వచ్చాను. తన పేరు, గోత్రం, వివరాలు అన్నీ రాసి సంతకం చేసి పంపిస్తే ఆడాళ్ళు పూజ చేస్తారంట. అందుకే ఆ కాగితాల మీద సంతకం చేయిస్తా ఉండాలి. సిరిని తీసుకెళ్లడానికి బురఖాలేసుకొని వచ్చింది సిరి ఫ్రెండ్స్ కాదు ఇంద్రాణి, సంజు నీలంబరిలే. ఇంకా నీకు నమ్మకం కుదరకపోతే నీకు ఇంకొక ప్రూఫ్ చూపిస్తాను ఇంద్రాణి. సిరి సంజయ్లు కలిసి కారులో హైదరాబాద్ రూట్ లో వెళుతున్నారు. ఇప్పుడు వాళ్ళు సరిగ్గా సిటీ అవుట్స్కర్ట్స్ లో ఉన్న సైలెంట్ వ్యాలీ ఫామ్ హౌస్ ఏరియాలో ఉంటారు. కావాలంటే వెళ్ళి చూడు, నిజమేంటో నీకే తెలుస్తుంది. నేను చెప్పింది అబద్ధం అయితే నన్ను చంపేసి నేనందుకు ప్రిపేర్ అయ్యే వచ్చాను ఇంద్రాణి. త్వరగా వెళ్ళింద్రాణి, లేదంటే వాళ్ళు ఊరు దాటి వెళ్ళిపోతారు. నువ్వు ఈ షార్ట్ కట్ లో వెళ్ళావంటే త్వరగా అక్కడికి చేరుకోవచ్చు. సునందా, ఆడ సిరి సంజయ్ లేకపోతే నా ప్రాణాలు పోతాయి, నాకు తెలిసింద్రాణి. కానీ నువ్వు అక్కడికి వెళితే నిజమేంటో నీ కళ్ళ ముందుంటుంది, అది నువ్వు చూడాలి. అందుకే వెళ్ళమంటున్నాను. సిరి, మీ అత్త వస్తోంది. కాదు 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 కాదు, నీ చావు వస్తోంది. సునందా, దొరికినావే, నిన్ను సంపకుండా వదిలిపెట్టదు. సునందా,
సిరి సంజుల్ని ఇంద్రాణి చూస్తుంది. చూడాలంటే వాళ్ళు రావాలి కదా ఇంట్లోంచి. వస్తారు సింధు, నువ్వు చూస్తూ ఉండు. అయ్యో నేను చెప్తే విన్నావా సిరి? పాప లేదు ఏమీ లేదు, కేవలం మనల్ని ఆపడానికే సునంద ఇది ప్లాన్ చేసింది. ఎస్, ఇంద్రాణి చూసింది. ఇప్పుడు అస్సలు ట్విస్ట్ స్టార్ట్ అవబోతోంది. రా వెళ్దాం. సంజు, సంజు నా మాట విను. లేదు సిరి, ఇదంతా మనల్ని ఆపడానికి చేస్తున్న ప్లాన్. ఏం సిరి, వీడియో చూసావు కదా? సూర్య మీ అన్న పాపతో పాటు సూర్యని కూడా. సునంద ప్లీజ్, సూర్య నేను పాపని ఏం చేయొద్దు. సూర్య పాప వాళ్ళ లైఫ్ టైం ఓన్లీ 1 అవరే మిగిలింది సిరి.